రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ తిరుపతిలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. తిరుపతి నియోజకవర్గం సమన్వయకర్త, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన బాట చేపట్టారు. రాయలసీమ ప్రాంతానికి జీవనాడి వంటి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో ఏ రకంగా అయితే భూములన్నింటినీ కూడా కుమ్మేస్తున్నాడో అదే రకంగా ఈయన రాయలసీమలో ఉండే భూములు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దీని మీద ఇప్పటి వరకు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆంతర్యం ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. నేను రాయలసీమ వాసినే, ఈ జిల్లా బిడ్డనే అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వహస్తాలతో మొత్తం రాయలసీమకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మరణ శాసనాన్ని లిఖించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ప్రాముఖ్యతనిచ్చి చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? దీనిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తోంది. ఇది కేవలం తొలి అడుగు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం వైపు పైన వెనక్కడుగు వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద